కార్తీక పౌర్ణమి సందర్భంగా కడపలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తులు చేసిన శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేకంగా ఉసిరి పిండి దీపాలను వెలిగించడం ఈరోజు ఆచారం. ఈ దీపాలు వెలిగించడం ద్వారా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి జీవితాల్లో వెలుగును నింపాలని భక్తులు శివుణ్ణి వేడుకుంటారు. మహిళలు తెల్లవారుజామునే ఆలయాల వద్దకు చేరుకుని చన్నీటి స్నానాన్ని ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. శివాయ శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి నమః. ఈరోజు అత్యంత విశేషమైన కార్తీక మాసంలో అత్యంత మనోహరమైన మంచి పౌర్ణమి తిథి. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ మాసంలో అన్ని దినముల్లో కూడా విశిష్టమైన దినం ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ పౌర్ణమి తిథి రోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి శివాలయంలో 365 రోజులకు ప్రత్యేకమైనటువంటి 365 ఒత్తులు వెలిగించి నేతితో దీపారాధన చేస్తే అత్యంతమైన శుభ ఫలితాలు పొందుతాయని చెప్పి మన పురాణాలన్నీ కూడా చెబుతున్నాయి. కావున ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఈ కార్తీక పౌర్ణమిని వినియోగించుకొని నదీ స్నానము అటువంటి స్నానాలు చేసి శివాలయంలో రుద్రాభిషేకములు, కుంకుమార్చన, లక్ష బిల్వార్చన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ నేతితో వెలిగించినటువంటి ఈ 365 ఒత్తులను లేదా 1,00,000 ఒత్తులు అంటారు, అటువంటి ఏదైనా కూడా దీపారాధన చేస్తే మనకి చేసిన పాపమంతా కూడా నశించిపోతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ప్రధాన దేవాలయం నుండి మృత్యుంజయ శివాలయం నందు అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధాన పూజారి శశిధర్ శర్మ గారి ఆధ్వర్యంలో మరియు ఈవో గారు, పాలక మండలి సభ్యుల కోరిక మేరకు శ్రీహరి డిగ్రీ కళాశాల నుండి దాదాపు ఒక 30 మంది స్కౌట్ విద్యార్థులు ఈరోజు ఉదయం 3:30 గంటల వచ్చేసాము. వచ్చేసి ఇక్కడ క్యూ ఏర్పాట్లు కానీ ఇక్కడ ప్రమిద దీపాలు పెడుతున్నారు కాబట్టి లేడీస్కి బహు జాగ్రత్తలు చెప్తూ, చీరగా అంటుకోకుండా జాగ్రత్త చెప్తూ, అలాగే తీర్థ ప్రసాదాల దగ్గర ఇవన్నీ కూడా మన స్కౌట్ విద్యార్థులు సేవా కార్యక్రమం అందిస్తున్నారు. అలాగే మొన్న సోమవారం కానీ మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మళ్ళా స్కౌట్ విద్యార్థులు అమ్మాయిలు అబ్బాయిలు ఈరోజు దాదాపు ఒక 100 మంది స్కౌట్ విద్యార్థులు శ్రీహరి కాలేజీ వాళ్ళు వచ్చి ఇక్కడ దేవాలయంలో సర్వీస్